మనం లాస్ట్ వీడియోలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీస్ లో నుండి ఫస్ట్ 3 గ్యారంటీస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మహాలక్ష్మి, గృహజ్యోతి ఇంకా ఇందిరమ్మ ఇల్లు. కేవలం ఈ 3 గ్యారంటీస్ కి మాత్రమే ఇయర్లీ 60,000 కోట్ల బర్డెన్ గవర్నమెంట్ పైన పడుతుంది. తెలంగాణ ఆల్రెడీ 3 లక్షల కోట్ల అప్పులో ఉందని, ఇంకా పవర్ సెక్టార్, ఆర్టీసీ, హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ లాస్ లో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, అక్కడ నుండి చూడండి. అయితే ఫస్ట్ 3 స్కీమ్స్ లోనే గవర్నమెంట్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడితే మరి మిగిలిన 3 గ్యారంటీస్ సిచ్యువేషన్ ఏంటి? ఇవి నిజంగా పబ్లిక్ కి బెనిఫిట్ ఇస్తాయా లేదా ఉన్న ప్రాబ్లమ్స్ ని ఇంకా పెంచుతాయా? ఈ 6 గ్యారంటీస్ లో మరో 3 గ్యారంటీస్ యువ వికాసం, రైతు భరోసా ఇంకా చేయూత. మన దేశానికి వెన్నెముక్క అయిన రైతుని కూడా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ప్రతి రైతుకి 15,000 ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. వృద్ధులకి 4,000 ఇంకా వికలాంగులకి 6,000 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఇంకా ముఖ్యంగా యువత కోసం విద్యా భరోసా కార్డ్, ఇంకా నిరుద్యోగులకి ప్రతి నెల అలవెన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు, రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఇంకా ప్రస్తుతం ఉన్న శాఖలకు పెండింగ్ బిల్లులు చూసుకుంటే ఈ గ్యారంటీస్ ని అమలు చేయడం సాధ్యమా? నిజంగా మన గవర్నమెంట్ దగ్గర ఈ గ్యారంటీస్ కోసం బడ్జెట్ ఉందా లేదా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఇలాగే మాటలు చెప్తారా? అయితే ఈ పార్ట్ 2లో మనం మిగతా 3 గ్యారంటీస్ ని ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ గ్రౌండ్ రియాలిటీతో డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్. హామీలిచ్చి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. తెలంగాణలో ఆసరా పెన్షన్ దారులకు ఈ నెల కూడా పాత పెన్షన్ అందనుంది. రేవంత్ సర్కారు వైఖరి రైతులపై కక్ష సాధిస్తున్నట్టుగా ఉంది. 6 గ్యారంటీలను చెత్తబుట్టలో వేసినట్టుగానే ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా విజయవంతంగా చెత్తబుట్టలో పడేసింది. నువ్వు 10 నెలలు అవుతుంది గెలిచి ఇరువారకు ఒక్క పని చేసింది లేదు. రుణమాఫీ అయిందా కాలేదా? రైతు బంధు పైసలు పడుతున్నాయా లేదా? పెన్షన్ లేదు, ఏ బంధు లేదు, ఈ బంధు లేదు, ఆ భరోసా లేదు, ఈ భరోసా లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ 4,000 చేస్తామని అన్నాడు, మరి మీకు వస్తున్నాయా? ఇవ్వలేదురా తల్లి, అసలు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు మాకు. 2,000 ఇస్తాడు. కాంగ్రెస్ ఇంట్రడ్యూస్ చేసిన 6 గ్యారంటీస్ లో 3 గ్యారంటీస్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా 3 గ్యారంటీస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో మిగతా 3 గ్యారంటీస్ లోని 4th గ్యారంటీ వచ్చేసి యువ వికాసం. పేరులోనే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ గ్యారంటీ యువతకు సహాయం చేయడం కోసమని. ఇంకా నిజానికి కూడా అది పేరులోనే ఉండిపోయింది. యువతకు ఈ గ్యారంటీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ గ్యారంటీ యొక్క లక్ష్యం అనేది వెనుకబడిన తరగతుల వారికి యువత వ్యాపారాలు ప్రారంభించడానికి, నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచడానికి మొదలు పెట్టారు. కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఇంప్లిమెంటేషన్ నిల్. తెలంగాణలో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లో 27 లక్షల నుండి 30 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 13 లక్షల నుండి 15 లక్షల రేంజ్ లో ఉంటారు. సో యువ వికాసం గ్యారంటీలో విద్యా భరోసా కార్డ్ పేరుతో స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్ టైం కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆన్లైన్ లోనే పే చేస్తా అని చెప్పారు. మరి ఇచ్చిన గ్యారంటీ ఫుల్ఫిల్ చేశారా? లేదు, వీళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ రియంబర్స్మెంట్ అమౌంట్ మాత్రమే దాదాపు 3,600 నుండి 4,200 కోట్ల వరకు ఉన్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆ అమౌంట్ కోసం ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఓల్డ్ డ్యూస్ పే చేయడానికే డబ్బు లేనప్పుడు కొత్త విద్యా భరోసా కార్డ్ ఎలా రన్ చేస్తారు? ఇది ఇలా ఉండగా ఈ యువ వికాసంలో కాంగ్రెస్ ఇచ్చిన మరో ప్రామిస్, నిరుద్యోగులకి 3 నుండి 4,000 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో 16 నుండి 18 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో మనం అప్రాక్సిమేట్లీ 15 లక్షలు వేసుకుందాం. ఒక్కరికి 3,000 అంటే 3,000 ఇంటూ 15 లక్షలు అంటే నెలకి 450 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంకా సంవత్సరానికి 5,000 నుండి 5,500 కోట్ల వరకు బర్డెన్ పడుతుంది. ఇది జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మాత్రమే. ఇంకా విద్యా భరోసా కార్డ్, హాస్టల్ సపోర్ట్, ట్రాన్స్పోర్ట్, అడ్మిషన్స్, స్కాలర్షిప్ అన్ని కలిపితే గవర్నమెంట్ కి ఇయర్లీ 10,000 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే చెయ్యదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పవర్ వాళ్ళకి వచ్చేసింది. పబ్లిక్ ఏమైపోతే వాళ్ళకెందుకు? గవర్నమెంట్ ఒకవేళ నిజంగా యువత కోసం బెనిఫిట్ చేయాలని అనుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రెసెంట్ గవర్నమెంట్ మధ్య జాబ్ క్రియేషన్ ని క్యాల్కులేట్ చేసేది, ప్రైవేట్ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పేది, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంత బడ్జెట్ ఎలొకేట్ చేస్తారు అనేది పబ్లిక్ కి చెప్పేది. కానీ వీళ్ళు చెప్పరు, ఎందుకంటే పబ్లిక్ బాగుపడితే ఓట్స్ పడవు కదా. అండ్ గవర్నమెంట్ ఈ యువ వికాసం స్కీమ్ తో యువ నిర్భారం పెంచేస్తున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, యూత్ కి ఫ్రీగా ఇవ్వాల్సింది మనీ కాదు, జాబ్స్,
జాబ్స్, స్కిల్స్, ఇండస్ట్రీ గ్రోత్, స్టార్ట్అప్ సపోర్ట్ లాంటివి ప్రొవైడ్ చేయాలి. అప్పుడే డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఇది 6 గ్యారంటీస్ లోని 4th గ్యారంటీ. ఇప్పుడు మనం 5th గ్యారంటీ గురించి తెలుసుకుందాం. అదే చేయూత. తెలంగాణలో పెన్షన్ అంటే స్కీమ్ కాదు, ఇది ఒక జీవితాన్ని కంటిన్యూ చేసే ఆక్సిజన్. ఒక్కసారి పెన్షన్ డిలే అయినా కూడా ముసలి వాళ్ళు వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు మెడిసిన్ కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన చేయూత గ్యారంటీ ప్రకారం వృద్ధులకు 4,000 పెన్షన్, ఇంకా వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వింటుంటే చాలా ఎమోషనల్ గా ఉంది కదా. ప్రీవియస్ గా 2,000 ఉన్న పెన్షన్ ని 4,000, ఇంకా 4,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అండ్ అది చెప్పడం వరకే ఉండిపోయింది. ఇవ్వడం చేత కాక మళ్ళీ అదే పెన్షన్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ ఓట్స్ కోసమే అబద్ధాలు ఆడిందని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ అది ఎంత పెద్ద అబద్ధమో మనం నెంబర్స్ లో తెలుసుకుందాం. మన తెలంగాణలో 44 లక్షల మంది పెన్షన్ బెనిఫిషరీస్ ఉన్నారు. అందులో 39 లక్షల వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇంకా చేనేత లాంటి వారు ఉంటే 5 లక్షల వరకు వికలాంగులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ చేయూత గ్యారంటీ ప్రకారం 4,000 ఇంకా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ 44 లక్షల లబ్ధిదారుల యొక్క ఒక్క నెల పెన్షన్ వచ్చేసి 1,800 నుండి 2,000 కోట్ల వరకు అయ్యేది. ఇంకా సంవత్సరానికి 22,000 కోట్ల నుండి 25,000 కోట్ల వరకు అయ్యేది. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే తెలంగాణ టోటల్ బడ్జెట్ లో 9 నుండి 10% కేవలం ఈ ఒక్క స్కీమ్ కోసమే పోతుంది. సో పెన్షన్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం పొలిటికల్ గా ఈజీగానే ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ చేయడమే ఫైనాన్షియల్ గా చాలా ఇంపాసిబుల్. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన 4,000 ఇంకా 6,000 పెన్షన్ ఒక ఎమోషనల్ ప్రామిస్ మాత్రమే. ఇది ఇవ్వడం చేతకాక అప్పులు పుడతలేవు అని ఒక ఈజీ డైలాగ్ పట్టుకున్నారు మన కాంగ్రెస్ లీడర్. సో ఇదే కాంగ్రెస్ 6 గ్యారంటీస్ లోని 5th గ్యారంటీ. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ గ్యారంటీ గురించి తెలుసుకుందాం. అదే రైతు భరోసా. రైతు అంటే మన దేశానికి వెన్నెముక్క. మన దేశంలో ఎక్కడ చూసుకున్నా కష్టాల్లో లేని రైతు కనపడరు. అయితే తెలంగాణలో మొట్టమొదటిసారి కేసీఆర్ రైతు బంధు అనే స్కీమ్ ని స్టార్ట్ చేసి రైతుల కోసం ఆర్థికంగా మద్దతు చేయాలి అని అనుకున్నారు. అలా కేసీఆర్ సంవత్సరానికి 12,000 ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 15,000 వస్తాయని పబ్లిక్ లో ఆశలు పెంచారు. ఇది కూడా మాటల వరకే అంకితం చేసి చేతల వరకు రాలేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తప్పుడు ప్రామిస్ అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గ్యారంటీని అమలు చేయాలని అనుకున్నా అది తెలంగాణని ఇంకా అప్పుల పాలు చేస్తుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ క్యాల్కులేషన్ తో తెలుసుకుందాం. మన తెలంగాణలో 55 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. అంటే ప్రతి రైతుకు 15,000 చొప్పున ఇస్తే ఒక సంవత్సరానికి 15,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. ఆల్రెడీ మన స్టేట్ కి 3 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇంకా 20,000 కోట్లు పెట్టాలి అంటే స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్ వర్క్స్ అన్ని స్లో అయిపోతాయి. అండ్ ఫ్యూచర్ లో ట్యాక్సెస్ పెంచడం ఖాయం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధపు ప్రామిస్ చేసిందని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, రైతుకి నిజంగా కావాల్సింది ఈ 15,000 మాత్రమేనా? అండ్ దానికి ఆన్సర్ నో. ఎందుకంటే రైతులకి ఈ 15,000 అనేది కేవలం ఒక చిన్న ఆర్థిక సాయం మాత్రమే. అసలైన ప్రాబ్లం మార్కెట్ లో ఉంటుంది. సో నా ఒపీనియన్ లో రైతు భరోసా స్కీమ్ లో ఈ 15,000 లేదా 12,000 కాకుండా ప్రతి రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ ఇవ్వాలి. మార్కెట్ లో మిడిల్ మ్యాన్ ఎలిమినేషన్ చేయాలి. ప్రాపర్ ఇరిగేషన్ టైమింగ్ తో వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్, సాయిల్ టెస్టింగ్, మోడర్న్ ఎక్విప్మెంట్స్, స్టోరేజ్ గోడౌన్స్ లాంటివి గవర్నమెంట్ పథకం కింద ప్రతి రైతుకి ప్రొవైడ్ చేయాలి. ఈ బేసిక్స్ ఏం లేకుండా గవర్నమెంట్ ఇచ్చే 15,000తో రైతు 2 నెలలు సంతోషంగా ఉంటారేమో కానీ మళ్ళీ 3వ నెల మాత్రం ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది. సో ఈ స్కీమ్స్ కన్నా కూడా సిస్టమ్ లో చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోని 6వ గ్యారంటీ. అయితే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మాటలు చెప్పడం సాధ్యమే, కానీ చేతలు చేయడమే అసాధ్యం. 100 రోజుల్లోనే 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న గవర్నమెంట్ ఇప్పుడు గ్యారంటీస్ గురించి అడిగితే అప్పులు పుడతలేవని అంటున్నారు. ఇదా ఒక గవర్నమెంట్ ఇచ్చే ఆన్సర్? ఇదా ఒక సీఎం మాట్లాడే మాటలు? మన రేవంత్ రెడ్డి మాటకి ముందు మాటకి వెనుక కేసీఆర్ చేసిన అప్పుల గురించే చెప్తారు కదా. మీరు సీఎం అయ్యే ముందు ఇంకా ఎలక్షన్స్ లో పాల్గొనే ముందు ఇవన్నీ తెలియదా? సో ఫైనల్ గా నేను చెప్పేదేంటంటే సీఎం, పిఎం, ఎంపీస్ ఇంకా ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ లాస్ అయ్యేది మాత్రం పబ్లికే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే అబద్ధపు వాగ్దానాలతో పేపర్ మీద ఫండ్ శాంక్షన్ చేస్తారు అండ్ డబ్బు వారి పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి లీడర్స్ ఉన్నంత వరకు మన రాష్ట్ర
రాష్ట్రమైనా మన దేశమైనా డెవలప్ అవ్వడం చాలా కష్టం. ఈ ఫ్రీ బీస్ మనకి బెనిఫిట్ లాగా కనిపిస్తాయి, కానీ గవర్నమెంట్ ఈ రోజు మనకి ఫ్రీ గ్యాస్ ఇస్తుందంటే రేపటి రోజున ప్రొడక్ట్స్ పైన ట్యాక్సెస్ ని రెట్టింపు కూడా చేస్తుంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనం పొలిటీషియన్స్ ని గుడ్డిగా నమ్మితే వాళ్ళు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. మనం క్వశ్చన్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఫ్యానిజం తో కాకుండా అకౌంటబిలిటీతో ఓట్ వేయండి. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.